హలో సాకేత్ 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 స్వర్ణ కనిపించడం లేదు సాకేత్. నాకెందుకు అనుమానంగా ఉంది. వాట్ ఏమైంది వదినా? నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం స్వర్ణకు ఇండైరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాను. ఆ విషయాలు విని ఇదంతా నా మూలంగానే జరుగుతుందేమో అని తను చాలా ఫీల్ అయినట్టుంది. అది ఇంట్లో కనిపించడం లేదు. నాకు భయంగా ఉంది సాకేత్. నువ్వు తొందరగా వచ్చేసాయి. సరే, మీ ఇంటి చుట్టుపక్కల వెతుకుతూ ఉండండి వదినా, నేను వెంటనే వస్తున్నాను. అలాగే. హలో అన్నయ్య, నేను సాకేత్ని. స్వర్ణ ఇంట్లో కనపడడం లేదంట. ఇప్పుడే వదిన ఫోన్ చేసింది. తను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. అలాగా? అవును, స్వర్ణ నంబర్కి ఫోన్ చేస్తాను. హలో స్వర్ణ, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికైతే మీకేంటి? నా బతుకు నేను బతకడానికి వెళ్తున్నాను. ఆ పీడ విరగడైంది అనుకోండి, మీరంతా హాయిగా బతకండి. నా కోసం ఎవరు కాపురాలు కోల్చుకోకండి. నా గురించి ఎవరు ఆలోచించద్దు. దరిద్రం వదిలిందనుకోండి, నా గురించి ఆరా తీయద్దు, వెతకద్దు. చచ్చిందనుకొని ఓ ఏడుపు ఏడ్చి ఊరుకోండి.